ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఎన్డీఏ ఇండి కూటమి రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ చెబుతోంది. అందుకే ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నేడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులున్నారు. బీఆర్ఎస్ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండనున్నారు. బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. ఎన్డీఏ ఇండి కూటమి రెండూ కూడా తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇక అందుకే ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలంటూ కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అనే వార్త కూడా ఉంది. ఇక నేడు కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని ఒక సూచనప్రాయ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత 2-3 రోజులుగా అటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి కావచ్చు, వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, ఇతర రాజ్యసభ సభ్యులు అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, లోక్సభలో 1 సభ్యుడు కూడా లేడు. సో ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్తో హరీష్ రావుతో కీలకమైన చర్చలు గత 2 రోజులుగా జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపుగా ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలి, ఎవరికి ఓటు వేయొద్దు అనేది కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించబోతారు. అయితే ఇంతకంటే ముందు కేటీఆర్ ఇంకొక ఆలోచన కూడా చేసినట్టు మనకి అందుతున్న సమాచారం. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొదట నోటాకి ఓటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా అనే ఆప్షన్ లేదు, నన్ ఆఫ్ ద ఎబో అనే ఆప్షన్ లేకపోవడం వలన ఎవరికొకరికి ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అది ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ లేదంటే ఇండి కూటమి అభ్యర్థికి సంబంధించి సుదర్శన్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఓటు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా అటు 2 కూటములకు తాము సమాన దూరంలో ఉన్నామన్న ఇండికేషన్స్ను ప్రజల్లోకి పంపించాలనేది కేసీఆర్ నిర్ణయంగా ఉంది. ఎందుకంటే గడిచిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఏ కూటమిలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేరలేదు. ఏ కూటమిలో చేరకుండా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుని దేశవ్యాప్తంగా పోటీ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామనేది అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. సో అది ఫెయిల్ అయింది. కేసీఆర్ ఆలోచన విఫలమైన నేపథ్యంలో 2 కూటములకు తాము సమాన దూరంలో ఉన్నాము అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు బీజేపీ కూటమికి ఇటు కాంగ్రెస్ కూటమికి ఎవరి కూటమిలో తాము లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తీవ్ర నష్టం చేకూర్చింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అన్న నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా అప్పట్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజలు కూడా కొంత నమ్మారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి చాలా కారణాలు, అది కూడా ఒక కారణం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా అదే ఇండికేషన్స్ అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండి కూటమి రెండు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఒక 10-15 రోజుల క్రితం ఒక కామెంట్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్. ప్రస్తుతం తెలంగాణలో రైతులంతా కూడా యూరియా సమస్యతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎరువులు దొరకక అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు సరిపడా యూరియాని సరఫరా చేయలేదు, కావాలనే సరఫరా చేయడం లేదు. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి యూరియా తీసుకురావడంలో విఫలమైంది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే తెలంగాణ రైతాంగానికి యూరియా సమస్య తీరుస్తారో వాళ్ళకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామంటూ కూడా ఒక 10-12 రోజుల క్రితం కేటీఆర్ ప్రకటించిన సందర్భం. కానీ ఇప్పటికీ కూడా యూరియా సమస్య అలాగే ఉంది. ఇంకొక వైపు 2 కూటములు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయనేది ఒక నినాదాలు అయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ సూచన మేరకు ఆయన ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. కాసేపటి క్రితమే మనం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మాజీ స్పీకర్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఎవరైతే కేఆర్ సురేష్ రెడ్డి ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉంటుంది. అటు నోటా ఆప్షన్ ఉంటే కనుక ఖచ్చితంగా నోటాకే ఓటు వేసేవాళ్ళం వెళ్ళి, కానీ నోటాకి ఓటు వేయట్లేదు. నోటా ఆప్షన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు, నన్ ఆఫ్ ద ఎబో అనే ఆప్షన్ లేకపోవడం వల్ల ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఇక ఇండి కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి ఎవరైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయన తెలుగువాడు, అందులోనూ తెలంగాణ వ్యక్తి. సో ఆయనకు ఓటు వేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తరఫున ప్రచారం చేసిన సందర్భంలో అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు 2 తెలుగు రాష్ట్రాలు కలిపి వీళ్ళందరినీ కూడా కోరినారు. కానీ తెలంగాణ నినాదాన్ని ప్రతిసారి వినిపించే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వ్యక్తి కాదు
కూటమిని మేము చూస్తాం, ఇండి కూటమిని చూస్తాం కాబట్టి ఇండి కూటమిలో మేము లేం కాబట్టి ఈ ఎన్నికకు తటస్థంగా ఉండాలనేది వాళ్ళు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.